సాయంత్రం 5 అయింది. పండగ వాతావరణం స్టార్ట్ అయిపోయిందండి. చుట్టాలు ఒక్కొక్కరు రావడం అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంక నేనైతే వంటయితే చేసేస్తున్నానండి. సాయంత్రం మా ఊర్లో జాతర జరుగుతది కాబట్టి చూడడానికి వెళ్దారనేసి తొందరగా పనైతే కంప్లీట్ చేసేసుకుంటున్నామండి. పెద్ద గుడిలోంచి అమ్మవార్లనైతే తీసుకొస్తారండి నైట్ అంతా జాతర చేయడాని కోసమనేసి. ఊర్లోకి తీసుకొచ్చేటప్పుడు బ్యాండ్ మేళం, మేళతాళాలతోటైతే తీసుకొస్తారండి. ఊర్లోకొచ్చిన తర్వాత అమ్మవార్లకి పసుపు, కుంకుమతోటైతే స్వాగతం పలుకుతారు. పసుపు నీళ్ళతోటి కాళ్ళు కడిగి తర్వాత పసుపు, కుంకుమ, హారతి ఇచ్చైతే అమ్మవార్లకి స్వాగతం పలుకుతారండి. ఇప్పుడైతే 5 అవుతుంది. ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత జాతర చేసేవాళ్ళుంటారండి. జాతర చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా రెడీ అయ్యేసరికి 9 అవుతది. 9 తర్వాత జాతర అయితే స్టార్ట్ అవుతదండి. ఈ లోపల అందరూ కూడా ఆ జాతర జరిగే ప్లేస్‌కైతే అందరూ వచ్చేస్తారు. గుడి దగ్గర చేస్తారండి. అక్కడ ఖాళీ ప్లేస్ ఉంటది. మధ్యాహ్నం నేను పువ్వులు గుచ్చాను కదా! ఇవన్నీ కూడా కడుతున్నారు ఇవన్నీని. వీళ్ళందరూ కూడా మా సిస్టర్స్ అండి. పండగైతే చాలా జరుగుతుంది. అందరూ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా కూడా అనిపించిందండి. ఊర్లో అమ్మవారి జాతర కాబట్టి ఆడపడుచులు అందరూ వస్తారండి. చాలా రోజుల తర్వాత అందరిని కూడా కలుసుకున్నాం మేమైతేని. చాలా హ్యాపీగా అయితే పండగుంది.